ఒకప్పుడు స్టార్ హీరో కోసమే నిర్మాత రిస్క్ తీసుకుని 100 కోట్లు ఖర్చు చేసేవారు. పక్కాగా బిజినెస్ అవుతుందనే నమ్మకంతోనే అంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చేవారు. ఇక్కడ మరో సినారే కూడా ఉంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయి నష్టాలు వస్తే గనుక అదే హీరో తన పారితోషికంలో కొంత మినహాయింపు ఇస్తాడనో, పూర్తిగా వదులుకుంటాడనే భరోసా కూడా నిర్మాతకు ఉండేది. దీంతో నిర్మాత మరో ఆలోచన లేకుండా ముందుకొచ్చేవాడు. అదే మీడియం రేంజ్ హీరోలపై అంత మొత్తం పెట్టాలంటే నిర్మాత చాలా విషయాలు ఆలోచించేవారు. 50 కోట్లు ఖర్చు చేయడమే ఎక్కువగా భావించేవారు. దీంతో దర్శకులు కూడా బడ్జెట్ ఓవర్ ది బోర్డ్ దాటకుండానే పూర్తి చేయాల్సి వచ్చేది. ఇలా కొంత రాజీతో కూడిన నిర్మాణం మీడియం రేంజ్ హీరోల విషయంలో జరిగేది. అయితే ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలపై కూడా 100 కోట్లు పెట్టడానికి నిర్మాతలు వెనకడుగు వేయడం లేదు. వస్తే కొండపోతే పైసా అన్న లెక్కలో ధైర్యంగా నిర్మాణంలోకి దిగిపోతున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల బ్యాక్కొటేషన్ ది ప్యారడైజ్ బ్యాక్కొటేషన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాక్కొటేషన్ దసరా బ్యాక్కొటేషన్తో నాని 100 కోట్ల క్లబ్లో చేరాడు. దీంతో ప్యారడైజ్ బడ్జెట్ ఏకంగా 120 కోట్లుగా మారింది. అలాగే మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా రోహిత్ కే. పి బ్యాక్కొటేషన్ సంబరాల ఏటిగట్టు బ్యాక్కొటేషన్ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కూడా 125 కోట్లు అంటున్నారు. బ్యాక్కొటేషన్ విరూపాక్ష బ్యాక్కొటేషన్తో సాయి తేజ్ కూడా సెంచరీ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని వారసుడు ఇటీవలే బ్యాక్కొటేషన్ తండేల్ బ్యాక్కొటేషన్తో 100 కోట్ల క్లబ్లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కార్తిక్ దండుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్ కూడా సుమారు 100 కోట్లు అని సమాచారం. బ్యాక్కొటేషన్ తండేల్ బ్యాక్కొటేషన్ రిలీజ్కు ముందే ఫిక్స్ అయిన బడ్జెట్ ఇది. అలాగే నిఖిల్ బ్యాక్కొటేషన్ స్వయంభూ బ్యాక్కొటేషన్, యంగ్ హీరో తేజ సజ్జా బ్యాక్కొటేషన్ మిరాయి బ్యాక్కొటేషన్ చిత్రాల బడ్జెట్ కూడా సెంచరీకి సమీపంలోనే ఉందని అంటున్నారు.